देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। रुकन असम्बली महबूब नगर एनएम श्रीनिवास रेड्डी ने कहा कि मरीजों को बेहतर खिदमत फराहम करने के लिए हर किस्म की सहूलियात फराहम की जाएंगी। उन्होंने गवर्नमेंट जनरल हस्पताल महबूब नगर में मुनाकिदा तरक्याती कमेटी के इजलास में बतौर मेहमान खुसूसी शिरकत करते हुए खिताब किया। उससे कबल उन्होंने रुकन पार्लियामेंट महबूब नगर DK अरुणा के हमरा अस्पताल में रेडियोलॉजी हब, मैटरनरी चाइल्ड यूनिट, MCH वार्ड, ENT ऑपरेशन थिएटर और OT कॉम्प्लेक्स का इफ्तिताह किया। बाद अज़ा उन्होंने मीडिया से बात करते हुए कहा कि जब वह माजी में MLA के तौर पर काम कर रहे थे तो इस अस्पताल में सिर्फ 190 बिस्तर थे। मेरे ही MLA के दौर में अस्पताल को 490 बिस्तरों तक अपग्रेड किया गया। मेडिकल कॉलेज के क़याम के लिए फील्ड वर्क मुकम्मल कर लिया गया और तिरुमला हिल्स में एक जगह कायम करने के लिए मंसूबा तैयार किया गया था। उन्होंने याद दिलाया कि उस वक्त वज़ीर की हैसियत से DK अरुणा ने भी ताउन किया। रुकन असम्बली ने वादा किया कि हम पार्टियों से ख़ता नज़र दुगना जोश व जज्बे के साथ काम करने के लिए तैयार हैं और हम महबूब नगर अस्पताल को मुस्तक़बिल में रियासत के बेहतरीन अस्पताल के तौर पर तरक्की देने, हैदराबाद के मुमासिल महबूब नगर अस्पताल में खिदमात फराहम की जा सकें उसकी पूरी कोशिश करेंगे। उन्होंने हंगामी कामों के लिए 10 लाख रुपए के फंड्स फराहम करने का वादा किया। इस मौके पर जिला कलेक्टर विजेंद्र बोई, सदर नशीन बल्दिया आनंद गौड़, मुड़ा चेयरमैन लक्ष्मण यादव, लाइब्रेरी कॉरपोरेशन चेयरमैन मल्लू नरसिम्हा रेड्डी, मार्केट कमेटी चेयरमैन बिक्करी अनिता मधुसूदन रेड्डी, DCC जनरल सेक्रेटरी सिराज कादरी, अस्पताल तरक्याती कमेटी के अरकान बेजुगम राघवेंद्र, डॉक्टर सैमुअल, डॉक्टर जयराम मोहन, DMHO डॉक्टर कृष्णा, सुपरिटेंडेंट डॉक्टर संपत कुमार सिंह और दीगर मौजूद थे। వస్తాయి ఇంకా రోగాలు అందరికి వస్తాయి. బీదోళ్ళు ధనికమనే ఉండదు ఇక్కడ. పెద్దోళ్ళకే ఎక్కువ వస్తాయి, పేదోళ్ళకంటే రోగాలు. సందర్భంగా కొన్ని యూనిట్స్ ఇనాగ్రేట్ చేసుకున్నాం. అలాగే MICUను కూడా క్రిటికల్ కేర్ యూనిట్ కూడా పెట్టుకున్నాం. గతంలో నేను MLAగా BJP పార్టీ నుంచి ఉన్నా. అప్పుడు DK అరుణ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రిగా ఉన్నారు. 190 బెడ్ హాస్పిటల్ ఉన్నప్పుడు మేమిద్దరం కూడా అనుకొని దీన్ని వారు కృషితోటి 490 బెడెడ్ హాస్పిటల్గా తయారు చేసుకున్నాం, అప్గ్రేడ్ చేసుకున్నాం. ఆ రోజు కొత్త బిల్డింగ్లు కూడా కట్టుకున్నాం. అదేవిధంగా జిల్లాకు మెడికల్ కాలేజ్ కావాలని చెప్పి మేము నిర్ణయం తీసుకొని ఇప్పుడు తిరుమల హిల్స్ అవతల ఉన్న ల్యాండ్ను కూడా రెవెన్యూ వాళ్ళతోటి మాట్లాడి దాన్ని హాస్పిటల్ కోసం ఇయర్ మార్క్ చేయడం మరొకసారి మహబూబ్ నగర్ ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నా. ఆ రోజు గ్రౌండ్ వర్క్ జరిగింది. దాంట్లో మంత్రిగా ఉన్న DK అరుణ గారి చొరవ ఉంది. ఇక్కడ MLAగా నేను వారి దృష్టికి సమస్యలు తీసుకొని పోతే ఆ రోజు మెడికల్ కాలేజ్ కోసం అన్ని ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేసి ఇంకా ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి అది ఆగిపోయింది. ఇప్పుడు వారు BJP ఎంపీగా ఉన్నారు, నేను కాంగ్రెస్ MLAగా ఉన్నా. కాకపోతే పార్టీలు ఏదైనా సరే రాజకీయాలకు అతీతంగా గతంలో ఎట్లయితే మహబూబ్ నగర్ పట్టణ అభివృద్ధి కోసం ఒక జిల్లా హెడ్ క్వార్టర్గా దీనికి కావాల్సిన సౌకర్యాల కోసం కలిసి పనిచేసినాము, ఇప్పుడు కూడా అదే విధంగా ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు
వైద్యం విషయంలో ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా వారు చేస్తానని చెప్పి ముందుకొచ్చిండ్రు. భవిష్యత్తులో కేంద్రం నుంచి ఇంకేమైనా హాస్పిటల్స్ మనం ఇక్కడికి తీసుకురాగలుగుతామా అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాం. మన జిల్లా కలెక్టర్ గారు కూడా వైద్యం పేద ప్రజలకు అందాలి, మంచి వైద్యం అందాలన్న ఉద్దేశంతో రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉన్నారు, విజిట్ చేస్తూ ఉన్నారు. లోకల్ బాడీ అడిషనల్ కలెక్టర్ గారిని దీనికి ఇన్ఛార్జిగా పెట్టారు. వారి చొరవతోటి కూడా ఈరోజు కొన్ని ప్రారంభోత్సవాలు జరిగినాయి. అంటే అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి ఒక టీం లాగా ఈ మహబూబ్ నగర్లో ఉన్న ఈ జనరల్ హాస్పిటల్ని అన్ని సౌకర్యాలను వాటికి సమకూర్చి పేద ప్రజల కోసం సేవ చేయాలన్న సంకల్పంతో ఉన్నాం. కొత్త మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా తయారు కాబోతూ ఉంది. అది పూర్తయిన తర్వాత తొందరలోనే పూర్తి చేసుకొని అది పూర్తయిన తర్వాత ఈ హాస్పిటల్ ప్రెమిసెస్ని ఏం చేయాలి, దీన్ని ఎట్లా అప్గ్రేడ్ చేయాలని కూడా ఆలోచన చేస్తాం. ఖచ్చితంగా ఈ మొత్తం ఉమ్మడి జిల్లాకు ఎవరికి ఏ ఆపద వచ్చినా సరే వారు మహబూబ్ నగర్కి వచ్చేటట్టుగా ఇక్కడ హాస్పిటల్లో ఉచిత వైద్యం చేసుకునేటట్టుగా ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. ఆ ప్రకారంగా మేము పనిచేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం.